హాయ్ అండి. ఉగాదికి స్పెషల్‌గా చేసుకునే భక్షాలని ఎలా చేసుకుందామో ఈరోజు వీడియోలో చూద్దామండి. పండగ ఏదైనా సరే ఇంట్లో భక్షాల వాసన వస్తేనే ఆ కళే వేరు. మరి మన అమ్మమ్మలు, తాతమ్మలు చేసే ఈ పాతకాలపు రుచితో ఎంతో పర్ఫెక్ట్‌గా భక్షాలను ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో క్లియర్‌గా చూపిస్తానండి. లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. భక్షాలు చేసుకోవడానికి ముందుగా మనము పప్పుని నానబెట్టుకోవాలండి. పప్పు నానబెట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా ఒక బౌల్ని తీసుకొని ఆ బౌల్లోకి 2 గ్లాసుల వరకు శనగపప్పుని తీసుకోవాలండి. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసుల వరకు శనగపప్పుని తీసుకుంటున్నాను. మనం ఏ గ్లాస్తో అయితే శనగపప్పుని తీసుకుంటామో అదే గ్లాస్తో మిగతావన్నీ తీసుకుంటే మనకు భక్షాలు కరెక్ట్ స్వీట్నెస్తో కరెక్ట్గా వస్తాయండి. మనం బౌల్లో వేసుకున్న తర్వాత ఒకసారి పప్పులో చెత్త కానీ రాళ్ళు కానీ ఏమైనా ఉంటే చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఈ పప్పులోకి వాటర్ని వేసుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని మనం ఈ పప్పుని గంట లేదా 2 గంటల పాటు నానబెట్టుకోవాలండి. పప్పు ఎంత చక్కగా నానితే మనకు అంత ఈజీగా కుక్ అయిపోతుందండి. అందుకే మనం ముందుగా నానబెట్టుకున్నామంటే ఉడికేటప్పుడు ఈజీగా ఉడుకుతుంది. ఏ గ్లాస్తో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు వాటర్ని వేసుకొని పప్పుని ఒకసారి వాటర్లో మునిగేలాగా పెట్టేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోండి. ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని మనం పిండిని తడుపుకుందామండి. పిండి తడుపుకోవడానికి ఒక ప్లేట్ని తీసుకొని ఆ ప్లేట్లోకి జల్లెడని తీసుకొని 2 కప్పుల వరకు పిండిని వేసుకొని జల్లించుకోవాలి. ఆ తర్వాత చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి. వీటితో పాటుగా 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి లేదా ఆయిల్ని వాడొచ్చండి. అలాగే అర టీ స్పూన్ పసుపుని కూడా వేసుకొని వీటన్నిటిని పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనకు కావలసినన్ని వాటర్ని వేసుకొని పిండిని సాఫ్ట్గా ఉండేలాగా తడుపుకోవాలండి. మనం భక్షాలు చేయడానికి చపాతీ పిండిలాగా గట్టిగా తడపకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా తడుపుకోవాలండి. నేను ఈ భక్షాలని మైదా పిండి వాడకుండా గోధుమ పిండితోనే చేస్తున్నానండి. పిండిని మనం ఈ విధంగా సాఫ్ట్గా తడిపేసుకొని పైనుండి మరొక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసేసుకొని పిండికి పట్టేలాగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసేసుకొని మూతతో కవర్ చేసుకొని పక్కన పెట్టుకుంటే మనకు పూర్ణం చేసే ప్రాసెస్ అయిపోయేలోపు పిండి చక్కగా నానుతుందండి. మనం ఇంతకుముందు పప్పుని నానబెట్టుకున్నాం కదండి. నేను 1 అవర్ నానబెట్టుకుంటున్నానండి. 1 అవర్ నానబెట్టుకుంటే మనకు చక్కగా నానిపోతుంది. ఇప్పుడు అదే పప్పుని వాటర్ ఏమీ తీసేయకుండా వాటర్తో పాటుగా కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి. మనం తీసుకున్న 2 గ్లాసుల శనగపప్పుకి 2 గ్లాసుల వాటర్ కరెక్ట్గా సరిపోతాయండి. కుక్కర్లో వేసేసుకొని అలాగే మన టేస్ట్ కోసం ఒక స్పూన్ సోంపు అలాగే చిటికెడు పసుపు కూడా వేసేసుకొని బాగా కలిసేలాగా కలిపేసుకొని ఒక పావు టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని కుక్కర్కి మూతతో కవర్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని హై ఫ్లేమ్లో 2 విజిల్స్ లో ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు మనం ఈ పప్పుని ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో 2 విజిల్స్ లో ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లోని ప్రెజర్ మొత్తం పోయే వరకు అలాగే పెట్టేసుకొని ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసేసుకొని ఒకసారి పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. చూసారు కదండి, మనకు హై ఫ్లేమ్లో 2 విజిల్స్ లో ఫ్లేమ్లో 2 విజిల్స్ పెట్టామంటే చక్కగా ఉడికిపోతుంది. అలాగే మనం వేసుకున్న వాటర్ కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఒకసారి పప్పుని ఈ విధంగా చేతితో నలిపి చూసామంటే మనకు మెత్తగా అయిపోయింది అంటే మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదండి. ఒకవేళ మీకు ఉడకనట్టయితే మరొక 2 విజిల్స్ పెట్టారంటే మీకు ఈజీగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ పప్పుని కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. బెల్లం కానీ షుగర్ కానీ మిక్సీ చేసేటప్పుడు వేయొద్దండి. ముందు కేవలం పప్పుని మాత్రమే మిక్సీ చేసుకోవాలి. చూసారు కదా, మనకు పప్పు పొడిగా ఉంటే ఈ విధంగా మిక్సీ చేసినప్పుడు పొడిగా ఉంటుంది. మీకు ఒకవేళ ముద్దలాగా అయినా కూడా ఏం కాదండి. మనం స్టవ్ పైన పెట్టి ఉడికించినప్పుడు మళ్ళీ అది దగ్గరికి అయిపోతుంది. అక్కడక్కడ మీకు చిన్న పప్పు పలుకు ఉన్నా కూడా ఏం కాదండి. ఇలా మిక్సీ చేసుకున్న ఈ పప్పుని ఒక ప్యాన్లోకి వేసేసుకోండి. మీరు ఏ ప్యాన్ అయితే స్టవ్ పైన పెట్టాలనుకుంటున్నారో అదే ప్యాన్లోకి వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మిగతా శనగపప్పుని మొత్తం మిక్సీ చేసుకొని ఈ బౌల్లో వేసుకోవాలి. పప్పు పైన మొత్తం డ్రైగా ఉంటుందండి, కానీ కుక్కర్లో అడుగున కొంచెం పప్పు మాత్రం ఈ విధంగా తడిగా ఉంటుంది. తడిగా ఉన్నా కూడా ఏం కాదండి. ఈ తడిగా ఉన్న పప్పులో మరొక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ని కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ చేసి
ఈ డ్రైగా ఉన్న పప్పులోకి వేసేసుకోవాలి. కుక్కర్లో అడుగులో కొన్ని వాటర్ ఉంటుంది కదండి, అందుకే మనకి పప్పు కొంచెం మెత్తగా ఉంటుంది. పైన వాటర్ ఉండే కదా, అందుకే మనకు ఈ విధంగా డ్రైగా ఉంటుంది. ఇది మాత్రం కొంచెం ముద్దలాగా అవుతుంది. చూసారు కదా, ఇలా మిక్సీ చేసుకున్న పప్పుని కూడా అదే పప్పులోకి వేసేసుకొని మనం వీటిని ఉడికించుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల వరకు తురిమిన బెల్లంని కూడా వేసుకోవాలండి. నేను ఈ కప్పుతో 2.5 కప్పులు బెల్లం వేసుకుంటున్నాను. మీకు కొంచెం స్వీట్నెస్ తక్కువగా కావాలి అనుకుంటే మీరు 2 గ్లాసులు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ ప్యాన్ని స్టవ్ పైన పెట్టేసుకొని బెల్లం కరిగే వరకు వేడి చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకో బెల్లం మొత్తం కరిగిపోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. అలాగే వీటిలోకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, అలాగే 1 స్పూన్ ఇలాచి పౌడర్ని కూడా వేసుకొని వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. మనకు బెల్లం కరుగుతున్న కొద్దీ మనకు పప్పు సాఫ్ట్గా అయిపోతుందండి. బెల్లం కరుగుతున్నప్పుడు మనకు పప్పు ఈ విధంగా సాఫ్ట్గా అవుతుంది. ఇలా సాఫ్ట్గా అయినప్పుడే బెల్లం చక్కగా కరిగిపోయినట్టండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకు ఈ విధంగా ప్యాన్ నుండి సపరేట్ అవుతున్నంత వరకు మనం ఈ పూర్ణంని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు పూర్ణం చేసేటప్పుడు బయటికి రాకుండా కరెక్ట్గా వస్తుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకు పప్పు ఈ విధంగా సాఫ్ట్గా అయ్యే వరకు మనం కలుపుతూనే ఉండాలండి. చెయ్యికి కొంచెం నెయ్యి రాసుకొని పూర్ణం ముద్దలాగా అయినప్పుడే మనకు పూర్ణం రెడీ అయినట్టండి. లేదా మీకు పూర్ణం రెడీ అయింది అంటే ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఏ ప్యాన్లో అయితే పూర్ణంని రెడీ చేసుకున్నామో అదే ప్యాన్లో పెట్టకుండా మరొక ప్యాన్లోకి పూర్ణంని మార్చుకోవాలండి. అదే ప్యాన్లో పెట్టామంటే మనకు పూర్ణం గట్టిగా అయిపోతుంది. అందుకే మనం చేసిన ప్యాన్లో నుండి మరొక ప్యాన్లో వేసేసుకొని పూర్ణం చల్లబడకుండా మూతతో కవర్ చేసి పెట్టుకోండి. ఒకవేళ మీకు ఈ పూర్ణం మిగిలినా కూడా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని 15 డేస్ వరకు కూడా వాడుకోవచ్చండి. ఇప్పుడు ఇలా రెడీ అయిన పూర్ణంని పక్కన పెట్టేసుకొని ఒక బటర్ పేపర్ని తీసుకొని ఆ బటర్ పేపర్ పైన ఒక 1/2 టీ స్పూన్ నెయ్యిని అప్లై చేసుకొని మనం ఇప్పుడు భక్షాలని రెడీ చేసుకుందాం. మనం ఎంత క్వాంటిటీ పూర్ణం తీసుకుంటామో అంతే క్వాంటిటీ పిండిని కూడా తీసుకుంటే మనకు భక్షం కరెక్ట్గా వస్తుందండి. చూసారు కదా, నేను ఇంత క్వాంటిటీ పూర్ణంని తీసుకుంటున్నాను. మనం ఇంత క్వాంటిటీ చపాతీ పిండిని కూడా తీసుకుంటే మనకు భక్షం కరెక్ట్గా వస్తుంది. మనం ఇంతకుముందు తడిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండిని కూడా ఈ విధంగా రౌండ్గా చేసేసుకొని మనం పూర్ణం పిండి ఎంత తీసుకుంటామో చపాతీ పిండి కూడా అంతే సైజులో తీసుకోవాలి. అప్పుడే మనకు భక్షం కరెక్ట్ సైజులో కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు మనం చపాతీని ఈ విధంగా మెల్లగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం లూజ్గా తడుపుకున్నాం కదండి, మనకు ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకొని పూర్ణంని పెట్టేసుకొని కవర్ చేసుకోవాలి. చపాతీ పిండితో పూర్ణం కనిపించకుండా మనము కవర్ చేసుకోవాలండి. అప్పుడే పూర్ణం బయటికి రాకుండా ఉంటుంది. చపాతీ రోలర్తో అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు, లేదా చేయితో కూడా చేసుకోవచ్చండి. చేయితో అయితే మనకు ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా రౌండ్గా చేసేసుకొని పైనుండి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని వీటిని మెల్లగా స్ప్రెడ్ చేసామంటే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. మనకు ఈ భక్షాలు చేయడానికి రోలర్ కూడా అవసరం లేదండి. ఈజీగా మనం చేయితోనే ఈ విధంగా చేసుకోవచ్చు. చూసారు కదా, మనకు చక్కగా స్ప్రెడ్ అయిపోతుందండి. మనకు భక్షాలు అంటే నెయ్యి ఎక్కువగా వాడితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా చేసుకున్న భక్షాలని ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకొని ఇప్పుడు ఇలా చేయితో అయినా తీసుకోవచ్చు, లేదా మీరు బటర్ పేపర్తో అయినా డైరెక్ట్గా ప్యాన్ పైన వేసుకొని అయినా కాల్చుకోవచ్చండి. ఈ విధంగా మెల్లగా బటర్ పేపర్ తీసామంటే మనకు విరిగిపోకుండా కరెక్ట్గా వస్తుందండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ నెయ్యితో ఫ్రై చేసుకోవాలండి. మనం ఎప్పుడైనా భక్షాలని నెయ్యితో కాల్చితేనే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని భక్షం కాలే వరకు కాల్చుకోవాలి. చూసారు కదండి, ఇలా మనకు ఈజీగా భక్షాలు కాలిపోతాయి. అలాగే సేమ్ మిగతా భక్షాలను కూడా రెడీ చేసుకుంటే మనకు టేస్టీగా ఉండే ఉగాది భక్షాలు రెడీ అయిపోతాయండి. పూర్ణం మీరు ఇలా చేశారంటే మీకు పూర్ణం ఫెయిల్ అవ్వకుండా కరెక్ట్గా వస్తుంది. భక్షాలు ఎప్పుడైనా కాల్చేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, పైన కాలిపోతుంది, లోపల సరిగ్గా కుక్ అవ్వదు. అందుకే మనం లో ఫ్లేమ్లో పెట్టామంటే లోపటి వరకు కరెక్ట్గా కుక్ అవుతుంది. ఈ విధంగా మిగతా భక్షాలని మొత్తం రెడీ చేసుకుంటే మనకు టేస్టీగా ఉండే ఉగాది స్పెషల్ భక్షాలు రెడీ అయిపోతాయండి. మీకు భక్షాలు మొత్తం రెడీ అయిన తర్వాత పైనుండి కొంచెం నెయ్యిని ఇలా రాసుకోండి, అప్పుడు చాలా బాగుంటుంది.
ఇలా చేసిన భక్ష్యాలు మనకు రేపటి వరకు కూడా గట్టి పడకుండా సాఫ్ట్గా ఉంటాయండి. మీకు ఒకవేళ పూర్ణం మిగిలినట్టయితే మనం ఈ పూర్ణంని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 15 డేస్ వరకు కూడా వాడుకోవచ్చండి. పాడవ్వకుండా, టేస్ట్ కూడా చేంజ్ అవ్వకుండా చాలా బాగుంటుంది. ఈ భక్ష్యాలు ఈ విధంగా చేసామంటే పొరలు పొరలుగా చాలా బాగుంటాయండి. సింపుల్ ప్రాసెస్లో మీరు ఇలా చేశారంటే పూర్ణం కూడా ఫెయిల్ అవ్వకుండా, ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ రెసిపీ ఫెయిల్ అవ్వకుండా కరెక్ట్గా వస్తుంది. మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం రేఖాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.